ఇరాన్ ప్రభుత్వం తన పౌరులపై సాగిస్తున్న ఉక్కుపాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంతో వ్యాపారం చేస్తున్న దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారత్ మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. మన దేశం మీద అమెరికా ఇప్పటికే విధించిన సుంకాలు 75%కి చేరే అవకాశం ఉంది. ఇందుకు కారణం ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో భారత్ కూడా ఒకటి. మరోవైపు ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ప్రభుత్వం సొంత పౌరుల మీదే ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం ప్రకటించారు. ఆ దేశంతో వ్యాపార సంబంధాలున్న దేశాలన్నింటిపైన 25% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, ఇదే తుది నిర్ణయమని, ఎలాంటి మార్పు ఉండబోదని వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్కు పిడుగులాంటి వార్త ఇది. ఇరాన్లో కొనసాగుతున్న అంతర్గత కల్లోలం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ విషయంలో అమెరికా ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పరిమితం చేసింది. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ సహా ఇతర ప్రధాన బ్యాంకులపై ఆంక్షలు విధించడం ద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు అవాంతరాలను కల్పిస్తోంది. అలాగే ఇరాన్ షిప్పింగ్ కంపెనీలు, పోర్టులు, ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలను అమలు చేస్తోంది. అలాగే ఇరాన్ మిలిటరీ, డ్రోన్, మిసైల్ ప్రోగ్రాంలకు సంబంధించిన సంస్థలపై నిషేధాలు విధించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్ సభ్యులు, ఆ దేశం తరపున మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వ్యక్తులకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేశారు. వారు అగ్రరాజ్యానికి రాకుండా నిషేధం విధించడం లాంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఆర్థికంగా మరింత దెబ్బతీయడానికే వాణిజ్య దేశాలపై సుంకాలను విధించినట్లు స్పష్టమవుతోంది. కాగా అమెరికా తమ దేశం మీద విధించిన సుంకాలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ మండిపడ్డారు. మా దేశం శత్రువుల ముందు తలొగ్గదని పలుమార్లు చాటి చెప్పాం. ఇప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు తమ మోసపూరిత చర్యలు ఆపాలని, మా దేశానికి ద్రోహం చేస్తోన్న కిరాయి వ్యక్తులపై ఆధారపడటం మానేయాలని హెచ్చరిస్తున్నాం. ఇరాన్ బలమైన, శక్తివంతమైన దేశం. మా శత్రువు గురించి మాకు తెలుసు. వారిని ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అని ఖమైనీ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్లోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్తతలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని, తక్షణమే ఆ దేశాన్ని వీడాలని తమ పౌరులను హెచ్చరించింది. ఒకవేళ దేశం నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటే సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తోన్న వేళ ఈ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తూ వస్తోన్న క్రమంలో వైట్ హౌస్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపే అంశం కూడా అమెరికా పరిశీలనలో ఉంది. కానీ అదే సమయంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా ఇరాన్లో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 646 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమైనీకి వ్యతిరేకంగా నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోన్న ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీకి మరణశిక్ష అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వానికి అనుకూలంగా రాజధాని టెహరాన్లో భారీ ప్రదర్శన జరిపారు. దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్షి తదితరులు ఇందులో భాగం కావటం గమనార్హం. ఇక ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ ఉన్నాయి. అలాగే భారత్, రష్యా, ఈయూలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం $1.24 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఇరాన్కు ఎగుమతి చేసింది. ఇదే సమయంలో $0.44 బిలియన్ విలువైన వస్తువులను టెహరాన్ నుంచి దిగుమతి చేసుకుంది. అంటే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు $1.68 బిలియన్ ఉంది. భారత్ నుంచి ప్రధానంగా బియ్యం, తేయాకు, చక్కెర, ఫార్మా, ఆర్గానిక్ రసాయనాలు వంటివి ఇరాన్కు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా సేంద్రియ రసాయనాల ఎగుమతుల విలువ $512.92 మిలియన్ ఉంది. ఇక టెహరాన్ నుంచి మనం పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, నట్స్, పండ్లు వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో $311.60 బిలియన్ విలువైన పిస్తా, ఇతర ఎండు ఫలాలు, నట్స్ ఇరాన్ నుంచి దిగుమతి అయ్యాయి.
అమెరికా విధించనున్న సుంకాలు ఇరాన్తో భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలపైన ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారత ప్రాంతీయ అనుసంధాన ప్రణాళికలు, సరఫరా గొలుసుకు ఇరాన్తో కలిసి చేపడుతోన్న చాబహార్ పోర్టు ప్రాజెక్టు అత్యంత కీలకం. గతంలో అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించిన సమయంలో ఈ పోర్టుకు కొన్ని మినహాయింపులు కల్పించింది. ఇప్పుడు తాజా టారిఫ్ల ప్రకటనతో ఈ ప్రాజెక్టు భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్ మీద అమెరికా ఇప్పటికే 50% సుంకాలను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగితే మరో 25% కలిపి ఆ సుంకాలు 75%కి పెరుగుతాయి. అది మన దేశంలోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ట్రంప్ తాజాగా ప్రకటించిన టారిఫ్లు ఎంతవరకు అమల్లో ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న టారిఫ్లకు చట్టబద్ధత ఉందా లేదా అన్న దానిపై అగ్రరాజ్యంలోని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఇప్పుడు అంతా ఆ తీర్పు గురించి వేచి చూస్తున్నారు. ఒకవేళ కోర్టు ట్రంప్నకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఈ 25% టారిఫ్ అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తే అమెరికా వందల కొద్దీ బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మన దేశంలోకి పెట్టుబడులు కూడా తగ్గుతాయి. ఈ టారిఫ్లతో ఇప్పుడు అమెరికా వెలిగిపోతోంది. ఇదిలాగే కొనసాగాలి. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అది అమెరికాకు తీవ్ర ఇబ్బంది అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.